ఈ యజ్ఞన కల్పత అనే ధార్మిక సోషల్ మీడియా యాప్ ప్లాట్ఫామ్ నుంచి మిత్రుడు దిలీప్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. యజ్ఞన కల్పతం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది భారత సంస్కృతి లోపల సనాతన కాలం నుంచి మన పూర్వీకులు యజ్ఞము ఎందుకు చేశారు, అసలు యజ్ఞం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పడానికి, ప్లస్ మన సమాజంలో మన తరానికి భావితరాలకు కూడా ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి దశలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతి యజ్ఞ యాగాదుల సంస్కృతిని మనం రీఇంట్రడ్యూస్ చేయడానికి కోసము ఈ వేదిక ప్రయత్నం చేస్తుంది. విశేషంగా చెప్పాలంటే సృష్టి ఉత్పత్తి అయి 196 కోట్ల సంవత్సరాల కాలం నుండి సృష్టి ఆది లోపలనే యజ్ఞం యొక్క నిర్వహణ గురించి ఋషుల ద్వారా సృష్టికర్త పరమాత్ముడు మనకు అందించారు. వీటికి మూలం యజ్ఞం యొక్క విశిష్టత, చేయాల్సినటువంటి మంత్రాలు, వాటి విధానం గురించి వేదాల్లో చక్కగా విశ్లేషించబడింది. అటువంటి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి యజ్ఞం యొక్క విశిష్టత గురించి మనకు రామాయణాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. మహర్షి వాల్మీకి చెప్పినట్టుగా ఎప్పుడైతే విశ్వామిత్రుడు యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించాడో అప్పుడు అయోధ్య రాజు చక్రవర్తి అయినటువంటి దశరథుని సంప్రదించి, మీ యొక్క కుమారుడు యుద్ధ విద్యా నిపుణుడైనటువంటి శ్రీరామచంద్రుడు మాకు యజ్ఞానికి రక్షణగా ఉన్నట్టయితే మా యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది. అసుర శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా యజ్ఞాన్ని పూర్తిగా భగ్నం చేస్తున్నారని చెప్పిన క్రమం లోపల ఒక రాజు యొక్క కుమారుడు, ఆ రోజుల్లో అయోధ్య అంటే సుప్రీం పవర్ కంట్రీ, ఈ రోజు ఉన్నటువంటి అమెరికా స్థాయికి మించినటువంటి చక్రవర్తి రాజ్యం, ప్రపంచానికే చక్రవర్తి రాజ్యం. అటువంటి రాజ్యం యొక్క రాజును సంప్రదించి వాళ్ళ సొంత కుమారుడు రాకుమారుణ్ణి కాపలాదారుడిగా తీసుకెళ్ళిండు. ఒక బౌన్సర్ కాదు, ఒక సెక్యూరిటీ గార్డ్ కాదు, యజ్ఞానికి కాపలాదారుగా ఒక చక్రవర్తి రాజు యొక్క కుమారుణ్ణి తీసుకెళ్ళిందంటే అప్పటి సమాజం యజ్ఞానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చింది అనేది మనం గ్రహించాలి. ఆ యజ్ఞం వల్ల సకాలంలో వర్షాలు, పాడి పంట, జనజీవనం ఆరోగ్యంగా జీవన విధానం గడిచేది, ఋతువులు సక్రమంగా జరిగేవి. వేదం చెప్తుంది యజ్ఞో వై శ్రేష్టతం కర్మ అని చెప్తుంది. శ్రేష్టతమం, సూపర్లేటివ్ డిగ్రీ, ఏదైతే ప్రపంచంలో అత్యంత ఉన్నతమైనటువంటి కర్మ ఏదైనా చేయాలంటే అది యజ్ఞమే అని చెప్తుంది. యజ్ఞాన్ని జయించాలంటే మళ్ళీ దానికి మించినటువంటి ఒక యాగం చేయాలి, కానీ యుద్ధమో లేకపోతే కుట్రలు కుతంత్రాలతో అది యజ్ఞం అజయంతం అని చెప్తుంది వేదం. యజ్ఞాన్ని జయించాలంటే అది విశిష్టమైనటువంటి దానికి మించిన యాగం ద్వారానే సంపన్నం అవుతుంది. ఈ యజ్ఞంలో చాలా రకాల యజ్ఞాలు ఉన్నాయి. అందులో సంతానహీనులైనటువంటి దంపతులు పుత్రకామేష్టి యాగం నుంచి రాజులు తమ యొక్క చక్రవర్తిత్వాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి, స్థిరపరచుకోవడానికి చేసేటువంటి అశ్వమేధ